రాష్ట్రంలో మరో 23,980 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పలు జిల్లాల పరిధిలో 20 కొత్త ప్రాంతాలను నెడ్క్యాప్ గుర్తించింది. పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకు సాంకేతిక, వాణిజ్య ఫీజిబిలిటీ రిపోర్ట్ను నెడ్క్యాప్ సిద్ధం చేసింది. తర్వాత దశలో ప్రీ ఫీజిబిలిటీ నివేదికలు, డిపిఆర్లను నెడ్క్యాప్ తయారు చేయిస్తుంది. 5 లొకేషన్లలో ప్రతిపాదించిన 7,450 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్టీపీసీ ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో ఇప్పటికే వివిధ సంస్థలకు కేటాయించిన 31,800 మెగావాట్లతో కలిపి మొత్తంగా 55,750 మెగావాట్ల పీఎస్పీ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. ప్రకాశం జిల్లాలో 1,650 మెగావాట్లు, అల్లూరి జిల్లాలో 12 లొకేషన్లో 17,150 మెగావాట్లు, పార్వతీపురం మన్యంలో 3 లొకేషన్లో 2,050 మెగావాట్లు, కడపలో 2 లొకేషన్లో 2,000 మెగావాట్లు, తిరుపతిలో 1000 మెగావాట్లు, నంద్యాలలో 180 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూముల ఆధారంగా లొకేషన్లను సంస్థ ఖరారు చేసింది. గ్రిడ్ నిర్వహణలో ఇబ్బందులు, భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా పీఎస్పీలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టులు కేటాయించడం ద్వారా రాష్ట్రానికి సుమారు 1.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.